జై శ్రీమన్నారాయణ. కోరికలు వెంటనే తీరాలంటే భారతీయ సంస్కృతికి శ్రీరామాయణము, శ్రీమద్భారతము అని రెండు ఇతిహాసాలు. శ్రీమద్భారతానికి కృష్ణుడు అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత, భీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించిన విష్ణు సహస్రనామ స్తోత్రం వల్లనే గౌరవం అని పెద్దల శ్రీ సూక్తి. భగవద్గీత కంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వల్లనే సులభంగా తరించవచ్చు అని శ్రీకృష్ణుడి అభిమతం. భారత సంగ్రామానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి శ్రీకృష్ణుడు పాండవులందరినీ తీసుకొచ్చాడు. ధర్మరాజుకు కలిగిన ధర్మ సంశయములను తీర్చమని శ్రీకృష్ణుడు భీష్ముడిని కోరాడు. తనకు అవేమీ జ్ఞాపకం లేవు, చెప్పే శక్తి లేదు అన్నాడు భీష్ముడు. తనకు తెలిసినవన్నీ జ్ఞాపకం వచ్చేటట్లు, పూర్వపు శక్తి కలిగేటట్లు, నోట నీరు ఊరేటట్లు, దేహబాధ తెలియటట్లు, తెలియకుండా ఉండేటట్లు శ్రీకృష్ణుడు వరాలిచ్చాడు. ఆశ్చర్యము ఆనందాలతో భీష్ముడు, అన్ని వరాలు నాకిచ్చి నాదే చెప్పించడం ఎందుకు? కృష్ణ, నీవే చెప్పొచ్చు కదా అని ప్రశ్నించాడు. లోకంలో ఎవరైనా తనను గూర్చి తనే చెప్పుకోవడం కన్నా ఎదుటివారు గుర్తించి పొగిడితే లోకం కూడా ఆ గొప్పతనాన్ని అంగీకరిస్తుంది. భగవద్గీతలో పరతత్వమైన నా ప్రభావాన్ని నేనే కీర్తించుకోవడం చేత అర్జునుడికి ఏమాత్రం ఎక్కలేదు. భీష్మ పితామహ, నీవు తత్వదర్శనం చేసిన ఆచార్యుడవు. నీ నుంచి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికి తత్వాన్ని, హితాన్ని ఉపదేశించేయి అన్నాడు శ్రీకృష్ణుడు. భీష్ముడు పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామం ఉపదేశం చేస్తుంటే శ్రీకృష్ణుడు కూడా చేతులు కట్టుకుని విని దానిని ఆమోదించాడు కూడా. అందుకే దానికి అంత ప్రభావం. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు సమాధానమిస్తూ సర్వజగత్కారణమైన సర్వలోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ అతనినే ప్రేమతో పూజిస్తే అన్ని దుఃఖాలను దాటిపోవచ్చు. అంతేకాదు, అతని నామాల్ని కీర్తిస్తే సకల పాపాలు పోతాయి, పవిత్రులవుతారు. దీనిని మించిన గొప్ప మంత్రం మరొకటి లేదు. 1000 నామాలు గల మూలమంత్రము ఈ స్తోత్రమే. ఈ 1000 మంత్రాలు ఎక్కడో తెలుసా? నేను కల్పించలేదు, ఋషులచే గానం చేయబడ్డాయి. శ్రీమన్నారాయణుని గుణాలని అనుభవించిన ఋషులు ఆ అనుభవసారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. ఆ ఋషుల వాగమృతాన్ని లోకంలో మనం కూడా పాడుకునేటట్లు శ్రీ వ్యాస భగవానుడు సేకరించి అందించగా నేను దర్శించాను. నీవు అడిగావు కనుక సర్వజీవులు ఉజ్జీవించడానికి చెప్తున్నాను, విను అని శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు ఉపదేశించాడు. ఇందులో 108 శ్లోకాలున్నాయి. మనకి ఉన్న నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాల చొప్పున కేటాయిస్తే 108 పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి. ఏ నక్షత్రంలో ఏ పాదానికి చెందినవారు ఆయా పాద సంఖ్య శ్లోకాన్ని ఎన్నుకొని పారాయణం చేయవచ్చు. ఆ శ్లోకాలని విశ్వాసంతో పఠించడం ద్వారా తమ అభీష్టాన్ని వెంటనే నెరవేర్చుకోవచ్చు. మనము రోజుకొక్కొక్క నక్షత్రానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.